హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో టెంపుల్కి వెళ్తున్నామని చెప్పా కదండి. టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము ఇలా టెంపుల్కి వచ్చామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. గుడిలో కృష్ణుడు ఉయ్యాలని కృష్ణుడిని చాలా అందంగా అలంకరించారు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం లేదు. మా పెద్దమ్మ పిన్ని వాళ్ళ పూజ అయితే అవుతుంది. వాళ్ళది అయిపోయాక మాదైతే స్టార్ట్ చేస్తారు. ఈరోజు టెంపుల్లో మా రిలేటివ్స్ మాత్రమే ఉంటారు. మీరు జన్మాష్టమి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మేమైతే సండే జరుపుకున్నాము. మేము నక్షత్రం ప్రకారం అయితే జన్మాష్టమి జరుపుకుంటాము. మా తాతయ్య వాళ్ళైతే కృష్ణ మతం తీసుకున్నారు. అందుకే మా ఇంట్లో కృష్ణుడి పూజ తప్ప ఏ పూజలు చేసేవారు కాదు ఒకప్పుడు. ఇప్పుడు జనరేషన్స్ మారే కొద్దీ మా మమ్మీ వాళ్ళైతే అన్ని పూజలు చేసేస్తున్నారు. కానీ కృష్ణాష్టమి అయితే కాస్త స్పెషల్గా జరుపుకుంటారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. పంతులు గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. మా హీరోని చూసి అచ్చం చిన్ని కృష్ణయ్యని చూసినట్టు ఉంది అని అంటున్నారు. టెంపుల్ అంతా ఒకసారి తిరుగు, మా కృష్ణయ్య వచ్చి గుడంతా తిరిగినట్టు మాకు ఉంటుంది అని చెప్పి మా హీరోని టెంపుల్ అంతా తిప్పించారు. మా హీరోకి ఉయ్యాలైతే బాగా నచ్చింది. అందుకే వచ్చి నుంచి ఉయ్యాలనే లాగుతున్నాడు. తర్వాత మా మమ్మీ, అమ్మమ్మ, నేను ఉయ్యాలు ఊపుతూ కృష్ణుడికి అయితే పాటలు పాడి మా కృష్ణయ్యని బజ్జో పెట్టి పూజ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా కృష్ణయ్యని కూడా ఉయ్యాలు ఊపుతూ పాటలు పాడి ఇయర్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. కృష్ణాష్టమి అయితే మాకు ఇయర్ చాలా స్పెషల్. ఎందుకంటే మా ఇంటికి ఒక చిన్ని కృష్ణయ్య వచ్చాడు కదా. పూజ అయిపోయాక హారతి కూడా ఇచ్చేసి హారతి పాట కూడా పాడేసాము. మీరు కూడా మా కృష్ణయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి. తర్వాత మేము కూడా ప్రసాదం తినేసాము. ఇంకా డిన్నర్లోకి పూరి అండ్ బఠానీ కర్రీతో మా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. డిన్నర్ అయ్యాక మా మామయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మీరు మీ జన్మాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.